ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఇప్పుడు ఒక సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ఒకప్పుడు కర్మాగారాలు, భారీ యంత్రాలు, భౌతిక ఉత్పత్తుల ద్వారా మాత్రమే ఆధునిక సంపదను సృష్టించవచ్చు అని భావించేవారు. కానీ కేవలం భౌతిక వస్తువుల ఉత్పత్తి ద్వారానే కాకుండా నైపుణ్యం, సాంకేతికత, మేధస్సు మరియు ఆవిష్కరణల ద్వారా కూడా అపారమైన సంపదను సృష్టించవచ్చు అని భారతదేశం నేడు ప్రపంచానికి సగర్వంగా నిరూపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రపంచ గణాంకాల ప్రకారం సర్వీసెస్ ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఈ అద్భుతమైన మైలురాయి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఇది ఒక దేశపు యువత, మేధాశక్తి మరియు కఠోర శ్రమకు దక్కిన అరుదైన గౌరవం. ఇది భారతదేశం సాధించిన ఒక నిశ్శబ్ద మరియు అత్యంత శక్తివంతమైన విజయం. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మన దేశం నేడు గ్లోబల్ ఎకానమీకి బ్రెయిన్ ఆఫీస్గా, అనగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మేధో కేంద్రంగా మారుతుండటం మనందరికీ గర్వకారణం. ఐటీ రంగం నుండి ఫినాన్స్ వరకు, కన్సల్టింగ్ నుండి డిజిటల్ సర్వీసెస్ వరకు ప్రతి రంగంలోనూ భారతీయుల ప్రతిభ ప్రపంచాన్ని శాసిస్తుంది. గ్లోబల్ నార్త్తో పోలిస్తే గ్లోబల్ సౌత్ దేశాల్లో అత్యంత వేగంగా వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరుచుకుంటున్న దేశంగా కూడా ఇండియా నిలిచింది. గత దశాబ్ద కాలంలో భారత సేవల ఎగుమతులు అసాధారణమైన రీతిలో వృద్ధి చెందాయి. ఒకప్పుడు సాధారణ అవుట్సోర్సింగ్కు మాత్రమే పరిమితమైన మన దేశం నేడు అధిక విలువను అందించే సేవలను ఎగుమతి చేస్తుంది. కేవలం 10 ఏళ్ల వ్యవధిలో భారత సేవల ఎగుమతులు ఏకంగా 300% వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ $388 బిలియన్ చేరుకుంది. ఈ అద్భుతమైన వృద్ధి రేటు ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సేవారంగ ఎగుమతులు 13.6% వృద్ధితో సర్వకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ గణాంకాలు భారతదేశం తన నైపుణ్యాలను ఏ విధంగా మెరుగుపరుచుకుందో, గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తనను తాను ఎలా మలుచుకుందో స్పష్టం చేస్తున్నాయి. నేడు ప్రపంచ సర్వీసెస్ ఎగుమతుల్లో భారతదేశం యొక్క వాటా 6% చేరుకుంది. టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ రంగంలో అయితే ఏకంగా 10.2% గ్లోబల్ వాటాతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎగుమతిదారుగా మన దేశం అవతరించింది. ఇది అంత తేలికగా సాధించిన విజయం కాదు. దీని వెనుక కోట్లాది మంది యువత చదువు, ప్రభుత్వాల విధానాలు, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రధాన పాత్ర పోషించాయి. అసలు ఈ $388 బిలియన్ ఎగుమతులు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో మనం విశ్లేషించాలి. ఏ దేశమైనా ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే విదేశీ మారక ద్రవ్యం చాలా అవసరం. మన సేవల ఎగుమతుల ద్వారా భారీ ఎత్తున డాలర్లు దేశంలోకి వస్తున్నాయి. ఫలితంగా డిసెంబర్ 2024 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు $640.3 బిలియన్ చేరుకున్నాయి. ఇది మన దేశపు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని ఎంతగానో పటిష్టం చేస్తోంది. రూపాయి మారకం విలువ మరింత దిగజారకుండా రక్షించడంలో మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకోవడంలో ఈ సేవల ఎగుమతులు ఒక రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలకు ఈ సంపద పరోక్షంగా ఎంతగానో తోడ్పడుతోంది. భారతదేశం నేడు గ్లోబల్ ఎకానమీకి బ్రెయిన్ ఆఫీస్గా మారడానికి ప్రధాన కారణం మనం అందిస్తున్న సేవల్లోని వైవిధ్యం. ఒకప్పుడు ఇండియా అంటే కేవలం కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లు మాత్రమే అనే భావన ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన సమస్యలకు భారతీయులు పరిష్కారాలు చూపుతున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సంబంధించిన చాలా ముఖ్యమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లో పనిచేస్తున్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. 2020 నుండి 2025 వరకు ఇవి 7% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటుతో వృద్ధి చెందాయి. అమెరికా లేదా యూరప్లోని ఒక బహుళజాతి సంస్థ తన భవిష్యత్తు వ్యాపార వ్యూహాలను నిర్ణయించుకోవడానికి అవసరమైన డేటా అనాలిసిస్, మార్కెట్ రీసెర్చ్ అంతా ఇండియాలోనే జరుగుతోంది. అదర్ బిజినెస్ సర్వీసెస్ విభాగంలో మన దేశం 7.2% వాటాతో ప్రపంచంలో 3వ స్థానంలో నిలవడం మన కన్సల్టింగ్ మరియు ప్రొఫెషనల్ సేవల సత్తాకు నిదర్శనం. అందుకే కన్సల్టింగ్ రంగంలో భారతదేశం ఎదురులేని శక్తిగా ఎదుగుతోంది. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక డిజిటల్ సేవల రంగంలో భారతీయ టెక్కీలు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు.
దీని ప్రభావం మన దేశీయ ఆర్థిక వ్యవస్థపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సేవల రంగం వృద్ధి చెందడం వల్ల నగరాల్లో ఐటీ కారిడార్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ రంగం, ఆతిథ్య రంగం, రవాణా రంగం అద్భుతమైన ప్రగతిని సాధించాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒక ఐటీ ఉద్యోగి సంపాదించే ఆదాయం వల్ల అతని చుట్టూ ఉన్న కనీసం 5 ఇతర వృత్తుల వారికి ఉపాధి లభిస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా. సమాజంలో ఒక కొత్త మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది. ముఖ్యంగా మహిళా సాధికారతకు ఈ సేవల రంగం ఎంతగానో దోహదపడింది. ఈ రంగంలో మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధిస్తూ ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. పరోక్షంగా ఇది మన సామాజిక ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సేవలతో పాటుగా ఫార్మాస్యూటికల్స్, టెలికాం పరికరాల్లో 51.2% వృద్ధి రేటు ఎగుమతుల్లో కూడా మన దేశం విశేషమైన అభివృద్ధి సాధిస్తోంది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం సాధించిన విజయాలను చూసి సంతృప్తి చెంది ఆగిపోకూడదు. భవిష్యత్తులో మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సేవల రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్ లేదా వీడియోలు సృష్టించగల మోడల్స్ వాడకం 2023లో విపరీతంగా పెరిగింది. సాధారణ కోడింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి పనులను ఏఐ యంత్రాలు అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలవు. దీనివల్ల మన దేశంలోని కింది స్థాయి ఐటీ ఉద్యోగులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే మన యువత కేవలం బేసిక్ కోడింగ్కు మాత్రమే పరిమితం కాకుండా ఏఐని సృష్టించే స్థాయికి, సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే స్థాయికి ఎదగాలి. అలాగే మన విద్యా వ్యవస్థలో కాలానుగుణమైన మార్పులు తీసుకురావాలి. బట్టి పట్టే చదువుల నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు క్రిటికల్ థింకింగ్ వైపు విద్యార్థులను నడిపించాలి. పరిశ్రమల అవసరాలకు మరియు కళాశాలలు అందిస్తున్న విద్యకు మధ్య ఉన్న అంతర్యాన్ని పూడ్చాలి. టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో కూడా అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఐటీ వృద్ధిని కేవలం మహానగరాలకే పరిమితం చేయకుండా దేశమంతటా విస్తరించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మన దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు మారుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల మధ్య ఉన్న వాణిజ్య యుద్ధాలు, ఇతర అంతర్జాతీయ ఘర్షణల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి గురవుతోంది. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు ఒక నమ్మకమైన, సురక్షితమైన మరియు స్థిరమైన వాణిజ్య భాగస్వామిగా భారతదేశం కనిపిస్తోంది. పశ్చిమ దేశాలు చైనా +1 వ్యూహాన్ని అనుసరిస్తూ తమ సేవలను మరియు తయారీ రంగాలను ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తున్నప్పుడు మన అద్భుతమైన సేవారంగం వారికి అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే $47.2 బిలియన్ల నుండి $55.6 బిలియన్లకు పెరిగాయి. ఇందులో సేవారంగమే అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు భారతదేశం వైపు చూస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మన దేశంలో ఉన్న పటిష్టమైన ప్రజాస్వామ్యం, యువ జనాభా మరియు అపారమైన మేధో సంపత్తి. సాధారణంగా ఒక దేశం అగ్రరాజ్యంగా ఎదగాలంటే అది ఎంతో శబ్దంతో, యుద్ధాలతో లేదా భౌగోళిక ఆక్రమణలతో కూడుకున్నదై ఉంటుందని చరిత్ర చెబుతోంది. కానీ భారతదేశం ఏ దేశాన్ని ఆక్రమించకుండా, ఏ విధమైన హింసకు తావివ్వకుండా కేవలం తన మేధస్సుతో, సాంకేతిక నైపుణ్యంతో మరియు సాఫ్ట్ పవర్తో ప్రపంచాన్ని జయిస్తోంది. అవును, భారతదేశం ఎదుగుతోంది. చాలా నిశ్శబ్దంగా కానీ అత్యంత శక్తివంతంగా. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు మనల్ని కేవలం ఒక మార్కెట్గా మాత్రమే చూసేవి. కానీ నేడు అదే దేశాలు మన ఇంజనీర్ల పట్ల, మన డాక్టర్ల పట్ల, మన మేనేజ్మెంట్ నిపుణుల పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM వంటి ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలకు భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తుండటం మన మేధాశక్తికి దక్కిన ఒక చిన్న గుర్తింపు మాత్రమే. సర్వీసెస్ ఎగుమతుల్లో $388 బిలియన్ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం, గత 10 ఏళ్లలో 300% వృద్ధిని నమోదు చేయడం మరియు గ్లోబల్ మార్కెట్లో 6% వాటాను కైవసం చేసుకోవడం కేవలం మన ఆర్థిక ప్రగతికి మాత్రమే సంకేతం కాదు. ఇది ఒక దేశం తన ప్రజల మేధస్సుపై పెట్టిన పెట్టుబడికి దక్కిన అద్భుతమైన ప్రతిఫలం. ఆధునిక సంపద అనేది కేవలం ఇటుకలు, సిమెంట్, ఫ్యాక్టరీలతో మాత్రమే నిర్మించబడదు. అది నైపుణ్యం, ఆవిష్కరణలు మరియు నిరంతర విద్య ద్వారా నిర్మించబడుతుంది. రాబోయే దశాబ్దాలు ఖచ్చితంగా నాలెడ్జ్ ఎకానమీదే ఆధిపత్యం. వస్తువులను మాత్రమే కాకుండా మేధస్సును, నైపుణ్యాన్ని ఎగుమతి చేసే దేశాలే ప్రపంచాన్ని శాసిస్తాయి. ఈ రేసులో భారతదేశం ఇప్పటికే చాలా ముందంజలో ఉంది. మన దేశ యువత తమ స్కిల్స్ను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఈ $388 బిలియన్ $1 ట్రిలియన్ ఎగుమతులుగా మారడానికి ఎంతో సమయం పట్టదు.
భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బ్రెయిన్ ఆఫీస్గానే కాకుండా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే విశ్వగురువుగా ఎదుగుతున్న ఈ చారిత్రక ఘట్టాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వించాలి. ఈ నిశ్శబ్దమైన శక్తివంతమైన ప్రయాణం ఇలాగే నిరంతరంగా కొనసాగాలని, మన దేశ మేధస్సు ప్రపంచ నలుమూలలా మరింతగా విస్తరించాలని ఆశిద్దాం. ఇది భారతీయ మేధాశక్తి యుగం. ఇది మనందరి యుగం. భవిష్యత్తు ఖచ్చితంగా మనదే.